జూబ్లీహిల్స్ శాసనసభ్యులు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపీనాథ్ కుత్బుల్లాపూర్ కమ్మ సంఘానికి ముఖ్య అతిథిగా విచ్చేసి 2025 నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కమ్మ సోదరులు ఐక్యమత్యంగా ఉండి మనకు కావలసినవన్నీ సాధించుకోవచ్చని అన్నారు. మనకు తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరి వంటి పెద్ద నాయకులు ఉన్నారు. వారి ద్వారా ప్రభుత్వ పథకాలను అన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి కమ్మ సంఘం నాయకులు బొడ్డు రవి, బొడ్డు వెంకటేశ్వర్లు, కె రంగారావు తదితరులు పాల్గొన్నారు. సంఘాలలో మేము కూడా అందరం కూడా ఎప్పుడు వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. వచ్చిన వాళ్ళందరినీ కూడా 10 మంది సాయం చేయమని చెప్పడం జరుగుతుంది. మనకి ఇవాళ ల్యాండ్ కూడా కావాలంటే మేమందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా బాగా ఫైట్ చేసి మరి కేసీఆర్ గారు ఒప్పించి 5 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఈ 5 ఎకరాలంటే సామాన్యంగా 500 కోట్ల ప్రాపర్టీ అది. అక్కడ ఆ ప్రాపర్టీని మరి మా రవి గారు ఫైట్ చేసి దాన్ని ఎట్లా మంచి మన పనికి వచ్చే విధంగా రకరకాలుగా పేద విద్యార్థులు కానీ ఈ విధంగా ప్లాన్ చేసి మొత్తం డిజైన్ చేసి బ్రహ్మాండం బిల్డింగ్ కట్టాలని చెప్పి అనుకున్నాం. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది కోర్టులో ఉండటం ఆగిపోయింది. అది వేరే కమ్యూనిటీ రాజులు కానీ కాపులు కానీ అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తారు. వీళ్ళు సక్సెస్ చేస్తారు. మొత్తం ఎన్ని కమ్మ సంఘాలు సక్సెస్ చేస్తారు. మరి ఇవాళ ఈ క్యాలెండర్లో ఇనాగరేషన్ చేయటం నేను రావటం నేను అదృష్టంగా భావిస్తాను. మరి గతంలో మనం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఈ కమ్మ సంఘాలు అంత యాక్టివ్ ఉండేవి కాదు. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏంటంటే ఒక స్టేట్ అయిపోయింది కాబట్టి తెలంగాణలో కూడా అన్ని కమ్మ సంఘాలు యాక్టివ్గా అయ్యి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేమందరం కూడా 6 ఎమ్మెల్యేలు ఉన్నాం. అందరం కూడా ఫైట్ చేసి ల్యాండ్ అడిగితే మరి 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వటం జరిగింది. దాంట్లో యాక్టివిటీస్ అన్నీ కూడా ఎట్లా చేయాలి ఏంటని మా బొడ్డు రవి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ కమ్మ సంఘం మేమందరం కూడా అవుట్లెట్ సపోర్ట్ చేసి మరి రవి గారిని లీడ్ చేయమని మేము కోరటం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ ఈ కమ్మ సంఘానికి రవి గారే లీడ్ చేస్తారని అనుకుంటున్నాం. మేమందరం ఏంటంటే రాజకీయాల్లో బిజీగా ఉంటాం, మేము చేయలేము. ఈ సంఘాల ద్వారా కార్యక్రమాలు చేయాలంటే మాకు టైం ఉండదు. అందుకనే రాజకీయ నాయకులు ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకుండా ఇట్లాంటి రవి గారు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు 24 hours వర్క్ చేయగలుగుతారు. ఆ గతంలో కూడా మేము ప్రపోజల్ పెట్టాం, తర్వాత కూడా చెప్పాము ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే 24 గంటలు టైం ఇచ్చేవాళ్ళు ఉంటేనే చేయగలుగుతారు చెప్పడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ పెడతాం. మరి మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారు.